యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లలో నిత్య జీవితంలో హోమియోపతి ఏ విధంగా ఉపయోగపడుతుందో, ముఖ్యమైన వ్యాధుల గురించి, అలాగే ముఖ్యమైన మందుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ యొక్క ఎపిసోడ్లో గ్రాఫైటిస్ అనే హోమియో మందు నిత్య జీవితంలో ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుందో ఒకసారి తెలుసుకుందాం. గ్రాఫైటిస్ వ్యక్తులను గమనించినట్లయితే వీరు చూడడానికి లావు శరీరతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే స్కిన్ సమస్యలతో బాధపడుతుంటారు. అలాగే మలబద్ధకం సమస్యలతో కూడా వీరు బాధపడడం జరుగుతుంటుంది. వీరి యొక్క మానసిక స్వభావాన్ని కనుక గమనించినట్లయితే వీరు చాలా సెన్సిటివ్ వ్యక్తులు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా కూడా దాన్నే పదే పదే ఆలోచిస్తూ ఇబ్బంది పడుతుంటారు. చాలా హార్డ్ వర్క్ కూడా వీరు చేస్తుంటారు. ఏదైనా పనిని తీసుకున్నప్పుడు ఆ పనిని కంప్లీట్ అయ్యే వరకు శక్తి వంచన లేకుండా పనిచేసే తత్వం వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా చిన్న చిన్న బాధలను కూడా ఓర్చుకోలేక ఎప్పటికీ దుఃఖపడే వారికి ఈ యొక్క గ్రాఫైటిస్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరు మలబద్ధకం సమస్యతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా ఈ యొక్క గ్రాఫైటిస్ అనే మందును వాడుకోవచ్చును. అలాగే వీరికి పెదవుల చివర్లలో మలద్వారం దగ్గర కూడా చీలిక వచ్చి ఫిషర్ టైపు సమస్యలు ఉన్నా కూడా ఈ యొక్క మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి స్కిన్ సమస్యలు, తేమలాగా జిగురులాగా ఉండడం, అలాగే చిన్న చిన్న గుల్లల నుంచి నీరు కారడం, శరీరం కూడా చాలా ఆయిల్గా అనిపించడం, ఇలాంటి కొన్ని లక్షణాలు వీరిలో కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉండి సెన్సిటివ్గా ఉండే వ్యక్తులకు, అలాగే సంగీతం అంటే వీరికి సరిపడదు, సంగీతం విన్నప్పుడు ఏడుపు రావడం కూడా వీరిలో గమనించవచ్చును. అంత సెన్సిటివిటీ వీరిలో ఉంటుంది. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులకు గ్రాఫైటిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరిలో మరి ఒక ముఖ్య లక్షణం, ఫేస్ మీద ఏదో ఉన్నట్లుగా, ఏదో పారినట్లుగా అనిపిస్తుంటుంది. దీన్నే కాప్ వెబ్ సెన్సేషన్ కూడా అని అంటాం. ఇలాంటి లక్షణాన్ని ఆధారంగా చేసుకొని కూడా ఈ యొక్క మందును వాడుకోవచ్చును. ఇలా ఈ గ్రాఫైటిస్ అనే మందును అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంటుంది. ముఖ్యంగా స్కిన్ సమస్యలలో, అలాగే మలబద్ధకం సమస్యలలో, వెయిట్ రెడ్యూస్ కూడా ఈ యొక్క మందు ఉపయోగపడుతుంది. చాలా మందిలో గోర్లు పగుళ్ళ సమస్య అనేది చూస్తుంటాం. గోర్లు పుచ్చిపోయినట్లుగా ఉండడం, గోర్ల చివర్లు అనేటివి కొరికినట్లుగా అవపడడం అనేది చూస్తుంటాం. ఇలా ఫంగల్ నెయిల్స్ తో బాధపడే వారికి కూడా గ్రాఫైటిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా లక్షణాలను బట్టి మందును ఎంపిక చేసుకొని వాడినప్పుడు చాలా వరకు సమస్యలు అనేటివి తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే లక్షణాలను అనుసరించి మందును ఎంపిక లేని పక్షంలో దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనుక ఈ మందును వాడుకున్నట్లయితే త్వరగా సమస్య నుండి బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన హోమియో మందు గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.